హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఆంధ్ర అమ్మాయి. ఉల్లిపాయ కానీ మసాలా కానీ లేకుండా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మనం చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి, లేదంటే ఎగ్ అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండ్ చిటికెడు గరం మసాలా వేసి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లోనే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇప్పుడు కరివేపాకు వేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో యాడ్ చేశాను. ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మసాలాతో పాటు కరివేపాకు ఫ్లేవర్ కూడా ఫ్రైకి బాగా పడుతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది కూడా. ఫ్రై ఇలా గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్లో కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను కదండి. ఇప్పుడు నేను కరివేపాకుని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.